హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఏలో ఇంగ్లీష్ యొక్క అడ్వాన్స్డ్ క్వశ్చన్ టైర్ 2 లెవెల్వి ప్రీవియస్ ఇయర్ పేపర్స్వి చేయబోతున్నాం. 25 క్వశ్చన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ 25 క్వశ్చన్స్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సమ్ కైండ్స్ ఆఫ్ హెల్త్ క్రైసిస్ డస్ హ్యావ్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్. సమ్ కైండ్స్ ఆఫ్ హెల్త్ క్రైసిస్ డస్ హ్యావ్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి మనం. నో ఎర్రర్, పొలిటికల్ కాన్సిక్వెన్సెస్, క్రైసిస్ డస్ హ్యావ్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి? సమ్ కైండ్స్ ఆఫ్ అంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది. సమ్ కైండ్స్ ఆఫ్ అంటే రకరకాల కైండ్స్ ఉన్నాయి. క్రైసిస్ యొక్క రకరకాల కైండ్స్ ఉన్నాయి. అవి వెర్బ్ ఏంటి? డస్. కానీ డూ ఉండాలి, ఎందుకంటే డస్ అంటే సింగులర్ కానీ డూ వస్తుంది కాబట్టి ఎర్రర్ అనేది డస్ దగ్గర ఉంది. లెట్స్ డివైడ్ ఆప్షన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమ్ కైండ్స్ ఆఫ్ హెల్త్ క్రైసిస్ డూ హ్యావ్ పొలిటికల్ క్రైసిస్. ఎందుకు అంటే ఇక్కడ ప్లూరల్లో ఉంది సబ్జెక్టు కాబట్టి దాని వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. అది రూల్ మనకి తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ మస్ట్ బి ఓల్డ్ ఫర్ ఇట్స్ కవర్ ఈస్ టార్న్. ఓకే, టార్న్ బ్యాడ్. ఓకే, ద బుక్ మస్ట్ బి ఓల్డ్ ఫర్ ఇట్స్ కవర్ ఈస్ టార్న్ బ్యాడ్. ఇక్కడ టోన్ బ్యాడ్ అనేది ఎర్రర్ అనమాట. ఎందుకు అనేది చెప్తాను. ఎందుకు అని అంటే బ్యాడ్ అనేది ఎడ్జెక్టివ్ కిందకి వస్తుంది. సో కొన్నిసార్లు మనం ఇదైతే నేను వైల్డ్ గెస్ చేస్తున్నా, ఎందుకంటే టర్న్ బ్యాడ్ అని క్వశ్చన్ నేను ఎప్పుడు చూడలేదు. ద బుక్ మస్ట్ బి ఓల్డ్ ఫర్ ఇట్స్ కవర్ ఈస్ టోన్ బ్యాడ్లీ. బ్యాడ్లీ అని ఉండాలి. బ్యాడ్లీ అంటే వెర్బ్, బ్యాడ్ అంటే ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్ అనేది ఏంది? ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసేది. అడ్వర్బ్ అనేది ఏంది? ఒక వర్క్ని డిస్క్రైబ్ చేసేది. సో టోన్ అంటే వర్క్ అది. టోన్ బ్యాడ్లీ అనేది ఆన్సర్ అవ్వాలి. ఓకే, బ్యాడ్ బాయ్, గుడ్ బాయ్ అనేది ఏమో ఎగ్జెక్టివ్ కిందకి వస్తుంది బ్యాడ్ అప్పుడు, బట్ ఇక్కడ బ్యాడ్లీ రావాలి. సో లెట్స్ వెయిట్ ద ఆన్సర్. ఆప్షన్ ఇస్ ఆన్సర్. ద బుక్ మస్ట్ బి ఓల్డ్ ఫర్ ఇట్స్ కవర్ ఇస్ టోన్ బ్యాడ్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈవెన్ ద మోస్ట్ వైస్ డోంట్ నో వాట్స్ హిడెన్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దేర్ బీయింగ్. ఓకే, ఈవెన్ ద మోస్ట్ వైస్ డోంట్ నో వాట్స్ హిడెన్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దేర్ బీయింగ్. ఈ క్వశ్చన్లో సెంటెన్స్ కలిగి నాకు ఐడియంత వరకు ఎర్రర్ ఏం కనిపించట్లేదు, బట్ స్టిల్ ఈవెన్ ద మోస్ట్ వైస్ కంటే ఈవెన్ ద వైజెస్ట్ అనేది అయితే కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎర్రర్ అనేది ఈవెన్ ద వైస్, మోస్ట్ వైస్ అనేది ఉంటుంది, లేదా ఈవెన్ ద మోస్ట్ వైస్ డోంట్ నో వాట్స్ హిడెన్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దేర్ బీయింగ్. ఓకే, లెట్స్ సీ ద ఎర్రర్. ఆప్షన్ చెప్పాను కదా. ఓకే, సారీ. Even the most wise, even the wisest don't know what's hidden in the depths of their being. కరెక్ట్గా చూసుకున్నాం కదా. ఈవెన్ ద మోస్ట్ వైస్ అనేది ఉండకూడదు, వైజెస్ట్ అనేది అయితే కరెక్ట్ అప్రాప్రియేట్గా ఉంటుంది. బ్యూటిఫుల్, ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ హ్యాస్ నో సూపర్లేటివ్ ఫామ్. అంటే మోస్ట్ బ్యూటిఫుల్ అనేది ఉండదు, బ్యూటిఫుల్ అంటే టాప్. అలాగే వైజెస్ట్ కూడా సూపర్లేటివ్ ఉండదు అనమాట. నేను చెప్పాలనుకునే ఎర్రర్ అది. సో గుర్తుంచుకున్నారు. లెట్స్ గో ఇంటు నెక్స్ట్ క్వశ్చన్. Saying this, she stormed out of the room, leaving her bags behind. ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే చూస్తేనే నాకు అర్థం గుర్తొస్తుంది. స్టార్మ్డ్ అవుట్, స్టార్మ్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అనేది కరెక్ట్ సెంటెన్స్. మనం ఇంకా దాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే అది వెర్బ్ ఒకటి, కానీ ఇక్కడ స్టార్మ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటే రూమ్లో నుంచి స్టార్మ్ బయటకు వచ్చింది అన్నట్టు సెన్స్ వస్తుంది కాబట్టి అది తప్ప అనమాట. సేయింగ్ దిస్, షీ స్టార్మ్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు గుర్తుంచుకొని నోట్ చేసుకోండి. Answer is 2. Okay, reading the question. Stormed out. Okay, stormed out అనేది correct answer. Let's go to the next question. Atmospheric rivers are long, narrow bands of moisture in the atmosphere that extends from the tropics of higher altitude. ఈ క్వశ్చన్ చూస్తుంటే మనకి అర్థమైపోవాలి ఏంటి అని. ఇక్కడ ఏమొచ్చింది? అట్మాస్ఫిరిక్ రివర్స్ ప్లూరల్లో ఉంది, కానీ ఈ ఎక్స్టెండ్ అనే వెర్బ్ అండ్ సింగులర్లో ఉంది కాబట్టి నా గెస్ ప్రకారం అయితే ఎక్స్టెండ్గా ఎస్ అనేది ఉండకూడదు, ఎక్స్టెండ్ అనేది ఉండాలి. సో లెట్స్ గెట్ ఇంటు ఆన్సర్. ఆప్షన్ 2. సో ఎక్స్టెండ్ మస్ట్ బి ప్లూరల్, మస్ట్ ఆల్సో బి ప్లూరల్. కరెక్ట్. ఎక్స్టెండ్స్ కాదు, ఎక్స్టెండ్ అనేది ఉండాలి. అది గుర్తుంచుకోండి. అండ్ హౌ అమరస్ యూ బికమ్ వెన్ యువర్ కోర్ట్షిప్ విత్ ద మ్యూజెస్ ఈస్ గోయింగ్ స్ట్రాంగర్. అండ్ హౌ amorous you become when your courtship with the muses is growing stronger. Okay, నువ్వు ఎంత మారిపోయావు నీ కోర్ట్షిప్ యొక్క మ్యూజెస్ బాగా రిలేషన్. కోర్ట్షిప్ ఐ మీన్ మ్యూజెస్ అంటే బాగా బావాల బామర్దుల కింద కరెక్ట్గా నాకు గుర్తురాట్లేదు మ్యూజెస్ అంటే ఏంటి అని. ఒకసారి గూగుల్లో సెర్చ్ కొట్టండి మ్యూజెస్ అంటే ఏంటి అని. కొట్టిన తర్వాత మనకి ఐడియా వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మ్యూజెస్ అంటే సమ్ కైండ్ ఆఫ్ పీపుల్, దే ఆర్
వాళ్ళతో రిలేషన్ ఉండేసరికి బాగా మారిపోయాడు. అమరస్ అంటే గ్రీడ్ అనమాట, బాగా గ్రీడీ బాగా వచ్చేసింది. వెన్ యువర్ కోర్షిప్ విత్ ద గోయింగ్ స్ట్రాంగర్. సో అండ్ హౌ అమరస్ యూ బికేమ్ అనేది ఉండాలేమో, లేదంటే హౌ అమరస్ యూ హ్యావ్ బికమ్ అనేది ఉండాలేమో. అదే ఆ ఎర్ర అక్కడ ఉంటుంది. ఆప్షన్ 3 దేర్ ఇస్ బట్ ఆఫ్ గోయింగ్ స్ట్రాంగ్. ఓకే, సో కంప్లీట్లీ రాంగ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. The error lies in the part of going stronger. So going stronger అనేది ఉండాలి. స్ట్రాంగర్ అనేది మీనింగ్ వేరు. కోర్ట్షిప్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. కోర్ట్షిప్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ అనేది గుర్తుంచుకోండి సెంటెన్స్ కింద. కోర్ట్షిప్ విత్ ద మ్యూజెస్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అది గుర్తుంచుకోండి. నేను కూడా గుర్తుంచుకుంటా. ఎగ్జామ్లో కంపల్సరీ మనం మిస్టేక్ చేయకూడదు. Like most combat officers who had seen their men die and occasionally buried the hideously mutilated bodies of those unlucky enough to be taken alive. ఇక్కడ టు బీ టేకెన్ అలైవ్ అనేది నాకు చదువుతుంటేనే వచ్చేసింది. ఐ మీన్ న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల మనకి యాక్చువల్లీ అలవాటు అవుతుంది. మీరు కూడా వీలుంటే హిందూ న్యూస్ పేపర్ కానీ డెక్కన్ క్రానికల్ కానీ ఏదైనా చదువుతూ ఉండండి. నా సజెషన్ అయితే హిందూ న్యూస్ పేపర్ చదివితే మీరు వొకాబులరీ కూడా నేర్చుకోవచ్చు. నేను వొకాబ్ కూడా అప్లోడ్ చేస్తాను, కానీ దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు. సో ఆలోచిస్తాను అప్లోడ్ చేయాలి అని. బట్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను దానికి కూడా వొకాబులరీ కూడా హిందూ పేపర్లో డైలీ వొకాబులరీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. హియర్ 2 + ఇన్ఫినిటివ్ టు బి ఎనఫ్ టు టేక్ అలైవ్. అందులోకి ఎనఫ్ టు బి టేకెన్ అలైవ్ అని ఉండాలి, కానీ టు బి టేకెన్ అని కూడా కరెక్టే. బట్ ఇక్కడ ఎనఫ్ టు టేక్ అలైవ్ అనేది కూడా ఉంది, అది కూడా కరెక్టే. బట్ టు బి టేకెన్ అలైవ్ అని అంటే బెటర్ ఉంటుంది. సో ఏదైతే అక్కడ ఉంది. ఎవ్రీ కంట్రీ ట్రైస్ టు డూ ఇట్స్ గుడ్ ఎట్ ద ఒలింపిక్ గేమ్స్. ఓకే, ఎవ్రీ కంట్రీ ట్రైస్ టు డూ ఇట్స్ గుడ్ అని అంటే ఇట్స్ రాంగ్. అండ్ ఇంగ్లీష్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఐ డిడ్ మై బెస్ట్ అనేది. ఐ డిడ్ మై బెస్ట్ అనేది. సో హీ tries to do its best. Okay, every country tries to do its best and the correct answer. So error lies in good. Every country tries to do its best is the correct answer anamata. Good అనేది wrong. Good అనేది చెప్పాను కదా, good boy, bad boy అని. He is the best boy అనేది అయితే ఉండదు, he is the best అనేది అయితే ఉంటుంది. కాబట్టి he did his best అనేది కరెక్ట్ ఆన్సర్. గుర్తుంచుకోండి. He could be passed in exams if he studied harder. ఇక్కడ could బీ పాస్, ఇక్కడైతే మనకి బీ పాస్ దగ్గర ఎర్రర్ లెక్క అనిపించేస్తుంది. ఐ మీన్ బికాస్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ఆల్ లైక్ దట్. సో మీరు కూడా న్యూస్ పేపర్ అలవాటు చేసుకోండి. కొంచెం సెంటెన్స్ వర్బల్లీ కూడా కొంచెం ఐడియా వస్తుంది, రఫ్ ఐడియా. మన రూల్స్ అవన్నీ పట్టుకుని కూర్చుంటే చాలా టైం అయిపోతుంది మనకి. సో మన రూల్స్ పట్టుకునేంత టైం లేదు మనకి. కరెక్ట్ రూల్ గుర్తొస్తుంది కూడా గ్యారంటీ లేదు. సో ఎవరైతే రూల్స్ చదవడం కష్టం బద్ధకం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఇట్లా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎర్రర్ అనేది బీ పాస్డ్. సో సెంటెన్స్ ఏముండాలి? హీ కుడ్ హ్యావ్ పాస్డ్ హిస్ ఎగ్జామ్స్ ఇఫ్ హీ స్టడీడ్ హార్డర్. రూల్ వచ్చేసి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. హీ కుడ్ బి పాస్ అనేది అసలు హీ కుడ్ హ్యావ్ పాస్డ్ అనేది ఉండాలి అప్పుడు, ఇక్కడ పాస్ట్లో ఉన్నప్పుడు. హీ కుడ్ పాస్ ద ఎగ్జామ్స్ ఇఫ్ హీ స్టడీస్ హార్డర్ అంటేనేమో ప్రెసెంట్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి. సారీ ప్రెసెంట్ కాదు ఫ్యూచర్, అది మీకు అర్థమవుతుంది ముందు ముందు. ఈస్ హీ కుడ్ బి పాస్డ్ ఎగ్జామ్. ఓకే, కుడ్ ప్లస్ ఇదంతా వేస్ట్. మనం హీ కుడ్ హ్యావ్ పాస్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్, అది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఇన్ అండర్స్టాండింగ్ ద రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ టు ఇంక్రీజ్ ద ఎఫికసీ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద వర్క్ డన్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. ఓకే, ఈ క్వశ్చన్లో ఎర్రర్ ఎక్కడ ఉందో చూడండి. మొత్తం నో ఎర్రర్ అనే ఆప్షన్ లేదు, కంపల్సరీ ఎర్రర్ ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఇన్ అండర్స్టాండింగ్. ఓకే, ఎర్రర్ ఇక్కడ వచ్చింది. ఇది మనం కొంచెం ప్రిపోజిషనల్ ఎర్రర్. ఇంపరేటివ్కి 2 వస్తుంది. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు అండర్స్టాండ్ అనేది రావాలి. ఇంపరేటివ్ ఇన్ అండర్స్టాండింగ్ అని కాదు, ఇంపరేటివ్ 2 అనేది ఉంటుంది. చదువుకుంటా ఉంటే వస్తుంది మీకు. చాలా క్వశ్చన్స్లో కూడా రిపీట్ అవుతుంది, డోంట్ వరీ. ఇంకా ముందు ముందు కూడా తీసుకొస్తా, మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు అండర్స్టాండ్. టు అండర్స్టాండ్ ఇంపరేటివ్ ప్లస్ 2 అనేది ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. Jagdeep, the Bollywood comedian, began his film career at 8 as a live childlike actor in the 1950s. Jagdeep అనే బాలీవుడ్ యాక్టర్ ఒక ప్రాణమున్న వ్యక్తి అని కాదు, ఐ మీన్ చాలా ఎనర్జెటిక్గా గ్లోగా లైవ్లీ చైల్డ్ యాక్టర్ అంటే జీవం, ఒక క్యారెక్టర్కి జీవం పోసినంత ఉన్నది అని. సో లైవ్ అనేది ఉండకూడదు, లైవ్లీ అనేది ఉండాలి, దానికి సంబంధించి గుర్తుంచుకోండి. లైవ్లీ చైల్డ్ యాక్టర్, యాజ్ ఎ లైవ్ చైల్డ్ యాక్టర్ కాకుండా లైవ్లీ యాజ్ ఎ లైవ్లీ చైల్డ్ యాక్టర్ అనేది కొంచెం కష్టం ఉంటుంది గుర్తుంచుకోవడం. బట్ మనం ప్రాక్టీస్ చేస్తే ఒక 3-4 టైమ్స్ ఈ వీడియోని మీరు మళ్ళీ రివైజ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. The article that she wrote for the last week's Sunday supplement
ఫెయిర్లీ క్రిటిసైజెస్ ద అబ్యూస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్స్ వల్ల వచ్చిన నష్టం అంతా క్రిటిసైజింగ్ చేసింది అని ఆర్టికల్ చెప్తుంది. ఎప్పుడు దట్ షీ రోడ్, ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. ఫెయిర్లీ క్రిటిసైజెస్ అని ఉంది, ఇది ఫ్యూచర్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ అక్కడ దగ్గరలో ఉంది. ఫెయిర్లీ క్రిటిసైజ్డ్ ద అబ్యూస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. క్రిటిసైజెస్ కాదు, రోడ్ క్రిటిసైజ్డ్ హ్యావ్ బీన్ రిటన్ పాస్ట్ ఫార్మ్, క్రిటిసైజ్డ్. ఓకే, క్రిటిసైజ్డ్ ఈస్ ద ఆన్సర్. ఓకే, చూసారు కదా. లెట్స్ గెట్ టు నెక్స్ట్ క్వశ్చన్. Okay, both Rajesh as well as his wife are determined to bring about some changes in the plan. Both Rajesh as well as his wife are determined to bring about some changes in the plan. ఇక్కడ బోత్ రాజేష్ యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ అనేది రాంగ్ అనమాట. యాజ్ వెల్ యాజ్ అని వచ్చినా సరే, బోత్ అని వచ్చినా సరే ఒకటి సూపర్ రైట్ అవుతుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి విషయాలు, బోత్ రాజేష్ అండ్ వైఫ్ అన్న ఉండాలి, రాజేష్ యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ అని ఉండాలి. కానీ రాజేష్ యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ అని వస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఈజ్ రావాలి. యాజ్ వెల్ యాజ్ అనేది జస్ట్ దగ్గరలో ఉన్న ప్రొనౌన్, యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ కానీ హిస్ రాజేష్ కానీ ఫస్ట్ సబ్జెక్ట్కి తీసుకుంటుంది. అది నేను ఇంకో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కూడా, చూసుకోండి. బోత్ రాజేష్ అండ్ హిస్ వైఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. బోత్ రాజేష్ అండ్ హిస్ వైఫ్, యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎగ్స్ వర్ పుట్ ఇన్ టు ద బాస్కెట్. ఈ క్వశ్చన్ అయితే నో ఎర్రర్ అని అనుకుంటున్నాను నేను, ఐ మీన్ బాగా చదివినట్టు గుర్తు నాకు. హౌ మెనీ ఎగ్స్ వర్ పుట్ ఇన్ టు ద బాస్కెట్, ఈ క్వశ్చన్ రివైజ్ చేసుకోండి, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్లో చాలాసార్లు వచ్చింది. పుట్ ఇన్ టు ద బాస్కెట్, ఆప్షన్ 4 నో ఎర్రర్. నో ఎర్రర్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. The education of girls is a primary concern for the country, so it should be started early, isn't it? మనకి isn't it, shouldn't it దగ్గర ఈ క్వశ్చన్లు కూడా వస్తే బాగా ఇంపార్టెంట్. ఇక్కడ ఎర్రర్ అనేది ఈజ్ ఎ ప్రైమరీ కన్సర్న్ అని ఉంటే, ఈజ్ ద ప్రైమరీ కన్సర్న్, ప్రైమరీ అంటే టాప్ ప్రయారిటీ కిందకు ఉంటుంది కదా, ఈజ్ ఏ బదులు దా రావాలి, బట్ ఇక్కడ ద ఏ వచ్చింది, బట్ ఇది కరెక్టే సెంటెన్స్ ప్రకారం. బట్ ఇక్కడ ఎర్రర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ షుడ్ అని ఉన్నప్పుడు ఇక్కడ కూడా షుడెంట్ ఇట్ అనే రావాలి వెబ్కి సంబంధించి. సో ఈజీ ఇట్ రాకూడదు మెయిన్ వెబ్. సో షుడెంట్ ఇట్ ఈస్ ద ఆన్సర్. యా, షుడెంట్ ఇట్ చూసారు కదా. ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఇస్ ద ప్రైమరీ కన్సర్న్, బట్ సో ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఎర్లీ, షుడెంట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్టార్ట్ ఆన్ సమ్ హోంవర్క్ సెడ్ ద ప్రొఫెసర్ యాంగ్రీలీ. ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్టార్ట్ ఆన్ సమ్ హోంవర్క్ అంటే ఇది అసలు సెంటెన్స్ మొత్తమే తప్పు అనిపిస్తుంది, కానీ సెంటెన్స్లో ఒక్క చోటే ఎర్రర్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్టార్ట్ ఆన్ సమ్ హోంవర్క్ అనాలి, లేదా ఐఎమ్ గెట్ స్టార్ట్ ఆన్ హోంవర్క్ సెడ్ ద ప్రొఫెసర్ యాంగ్రీలీ. ఖచ్చితంగా సెకండ్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ ఎక్కడ ఉందో. యా, సెకండ్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. హియర్ ఎర్రర్ స్టార్ట్ ఆన్ సమ్. ఓకే, స్టార్ట్ ఆన్ సమ్లో ఎక్కడ ఉంది? ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్టార్టెడ్ ఆన్ సమ్ హోంవర్క్. గెట్ స్టార్టెడ్, గెట్ ఏ స్టార్ట్ అని, గెట్ స్టార్టెడ్ అన్న కూడా కరెక్ట్, గెట్ ఏ స్టార్ట్ ఆన్ సమ్ హోంవర్క్ అని అన్న కూడా ఓకే. బట్ ఎర్రర్ అయితే మనం ఐడెంటిఫై చేయగలిగాము, గెట్ స్టార్టెడ్ ఆన్ సమ్ హోంవర్క్. ఓకే, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ టర్నింగ్ ద సాయిల్ అండ్ లూజనింగ్ ఇట్. ఈ సెంటెన్స్లో టర్నింగ్ ఓవర్ ద సాయిల్ అనేది నాకు బాగా గుర్తుంది, కానీ అది ఎర్రర్ కాదు. బాగా మీన్ 2-3 సార్లు ఎర్రర్ చేసి బాగా గుర్తొచ్చింది నాకు. నో ఎర్రర్ అనేది ఆన్సర్ అనుకుంటున్నాను నేను. యా, నో ఎర్రర్ ఈజ్ ఆన్సర్. సెంటెన్స్ బాగా గుర్తుంచుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ టర్నింగ్ ద సాయిల్ అండ్ లూజనింగ్ ఇట్. టర్నింగ్ ద సాయిల్ అండ్ లూజనింగ్ ఇట్ అనేది ఇంపార్టెంట్. అవర్ లిటిల్ వన్స్ నీడ్స్ టు గెట్ ద డిజైర్డ్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. అవర్ లిటిల్ వన్స్, మన పిల్లలకి సరిపడేంత స్లీప్ టైం ఉండాలి అని చెప్పేసి క్వశ్చన్ చెప్తుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్కి సంబంధించింది. అవర్ లిటిల్ వన్స్ ప్లూరల్, ఇది ప్లూరల్లో ఉంది. సో నీడ్స్ అనేది కూడా పక్కా ప్లూరల్లో ఉండాలి. ఎస్ తీసేస్తే ప్లూరల్ అయిపోద్ది, నీడ్స్ అంటే సింగులర్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. లిటిల్ వన్ నీడ్. ఓకే, నీడ్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంప్రెసివ్ వాస్ రికార్డ్ బ్రేకింగ్ 7.56 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఆన్ క్రైసిస్. క్రైసిస్ అనేది గేమ్ మీద ఇంప్రెసివ్ వాస్ రికార్డ్ బ్రేకింగ్ 5. ఇక్కడ రికార్డ్ బ్రేకింగ్ అంటే టాప్ ప్రయారిటీ, ఒక ఆర్టికల్ కంపల్సరీ ఉండాలి దా అని. సో ఖచ్చితంగా ఎర్రర్ అనేది ఇక్కడ దా అనేది ఉండదు, వాస్ ద రికార్డ్ బ్రేకింగ్ అని అనుకుంటున్నాను. లెట్ us see, వాస్ ద, యా ఆర్టికల్ దా మిస్ అయింది అక్కడ, దా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లాట్ ఆఫ్ టైమ్స్ షీ అడ్వైజ్డ్ హిమ్ ఫర్ నాట్ బీయింగ్ లేజీ for completing such a tough task. Lot of times she advised him to not being lazy for completing such a tough task.
ఓకే, అడ్వైజింగ్ కాంప్లిమెంటెడ్ హిమ్ అని ఉండాలి ఇక్కడ. A lot of times she complimented him for not being lazy for completing such a tough task అని ఉండాలి. అడ్వైజర్ దగ్గర కాంప్లిమెంట్ అని వస్తుంది అనుకుంటున్నాను నేనైతే సెంటెన్స్ ప్రకారం. A lot of times she advised him for not being lazy for completing such a tough task. A lot of times she advised him for not being lazy. ఎక్కడ ఉంది? ఓకే, a lot of time. ఆప్షన్ చూడండి, a lot of time. A lot of time అనేది ఆన్సర్ అంటుంది, ఆప్షన్ 3. ఓకే, సో టైమ్స్ అనేది ఏ లాట్ ఆఫ్ టైమ్స్ కాకుండా లాట్ ఆఫ్ టైం అనేది సింగులర్ వర్బ్. కానీ చాలా టైంకి కౌంటబుల్ నౌన్ కింద తీసుకోకూడదు, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి లాట్ ఆఫ్ టైం అని అనాలి మనం. ఏ లాట్ ఆఫ్ టైం షీ అడ్వైజ్డ్ హిమ్ ఫర్ నాట్ బీయింగ్ లేజీ ఫర్ కంప్లీటింగ్ సచ్ ఎ టఫ్ టాస్క్ అనేది ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్, నాకు మర్చిపోయాను నేను, సారీ వెరీ మచ్. బట్ ఏ లాట్ ఆఫ్ టైం అనేది కరెక్ట్ ఆన్సర్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాట్ ఆఫ్ టైం. ఓకే, Obi wanted to continue on his idea of building a modern school. Obi wanted to continue with his idea అనేది నేను బాగా గుర్తుంచుకున్నాను నేను, కంటిన్యూ ఆన్ కాదు, కంటిన్యూ విత్ హిస్ ఐడియా. కంటిన్యూ విత్ హిస్ ఐడియా అనేది బాగా గుర్తుంచుకోండి, కంటిన్యూ విత్ హిస్ ఐడియా. ఈ 3 అక్షరాలు మనం గుర్తుంటే చాలు, చాలా క్వశ్చన్స్ ఎర్రర్స్ వస్తాయి, మనం కవర్ చేసేయచ్చు. Some analysts have begun to advocate for strong government involvement in the development and regulation of cyber security standards for satellites. Some analysts, ఇక్కడ have వచ్చింది, have ప్లస్ V3 అనేది ఉంటుంది, V3 కానీ ఇది బిగన్ కానీ ఇది V2, ఇది V2 వెర్బ్ 2 ఫామ్లో ఉంది, కానీ బిగన్ అనేది ఉండాలన్నమాట. have ప్లస్ V3 అనేది రూల్ అని గుర్తుంచుకోండి. ఫస్ట్ have ప్లస్ V3, H A V E ప్లస్ V3 అది గుర్తుంచుకోండి. సారీ ఫర్ మై బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, నాకు ప్రాక్టీస్ అవ్వట్లేదు, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సమ్ అనలిస్ట్స్ హావ్ బిగన్ టు అడ్వొకేట్ ఫర్ స్ట్రాంగ్, హెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సమ్ బిగన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, టు బ్రింగ్ దిస్ టు యూ వేర్ ఎవర్ యు ఆర్ హౌ ఎవర్ యూ హ్యావ్ టైమ్, నో ఎర్రర్. ఓకే, టు బ్రింగ్ దిస్ టు యూ వేర్ ఎవర్ యు ఆర్ హౌ ఎవర్ యూ హ్యావ్ టైమ్. నీకు ఇవి నీకు తీసుకొద్దాం అనుకున్నా, ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే అనేది ఓవరాల్గా సెంటెన్స్ మీనింగ్. కానీ ఎర్రర్ ఎక్కడుంది అని అంటే హౌ ఎవర్ యూ హ్యావ్ టైం కాదు, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైం. వెన్ ఎవర్ యూ హ్యావ్ టైం, నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తా, అదే ఆన్సర్. లైక్ మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది మీరు కానీ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం కామెంట్ చేయండి కింద, ఎప్పుడు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలని. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఎవర్ యూ హ్యావ్ టైం కాదు, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైం అనేది ఆన్సర్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బిసైడ్స్ అట్మాస్ఫియరిక్ చేంజెస్ దట్ మేక్ అస్ స్వెట్, హార్మోనల్ ఆర్ ఎమోషనల్ స్టిమ్యులస్ కెన్ ఆల్సో కాజ్ స్వెటింగ్. ఇక్కడ దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట క్వశ్చన్ ప్రకారం. సార్ ఇక్కడ హెడ్డింగ్ మిస్ అయింది. హార్మోనల్ ఆర్ ఎమోషనల్ స్టిమ్యులస్ కెన్ ఆల్సో కాజ్ స్వెటింగ్ అనేది ఆన్సర్. సార్ ఆన్సర్ కాదు. బిసైడ్స్ అట్మాస్ఫిరిక్ చేంజెస్, అట్మాస్ఫిరిక్లో వేడి పెరిగినా చలి పెరిగినా సరే మనకి అదే టెంపరేచర్ పెరిగితే సమ్మర్లో చెమట వస్తుంది అనేది కాకుండా హార్మోనల్ ఎమోషనల్ స్టిమ్యులస్ కూడా కెన్ కాజ్ స్వెటింగ్. లైక్ మనకి కొంచెం లేట్ అవుతుంది, ఎగ్జామ్ సెంటర్కి లేట్ అవుతుంది, మనం టెన్షన్ పడుతూ ఉంటాం, ఊపిరాడదు, స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా, అట్లా అనమాట. కొన్ని హార్మోనల్ చేంజెస్ ఎమోషనల్ స్ట్రెస్ కూడా కాజ్ చేస్తుంది. లేదంటే స్టిమ్యులస్ కాదు, స్టిమ్యులై. హార్మోనల్ ఎమోషనల్ స్టిమ్యులై, స్టిమ్యులై అంటే ప్లూరల్, స్టిమ్యులస్ అంటే హార్మోనల్ స్టిమ్యులస్ ఆర్ ఎమోషనల్ స్టిమ్యులస్ రెండు కలిసి చెప్తున్నాం కాబట్టి స్టిమ్యులై అని అనాలి. స్టిమ్యులై ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్స్ ఆర్ ర్యాపిడ్లీ చేంజింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. హ్యూమన్స్ హ్యావ్ ర్యాపిడ్లీ, హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఓకే, అది గుర్తుంచుకున్నాం కదా. హ్యూమన్స్ హ్యావ్ ర్యాపిడ్లీ చేంజ్డ్ ద బ్యాలెన్స్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలనుకుంటున్నా. ఆప్షన్ 2 చేంజింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్, ఎస్ కరెక్టే, ర్యాపిడ్లీ చేంజ్డ్. చెప్పాను కదా, హ్యావ్ ప్లస్ V3 అనేది చాలా ఇంపార్టెంట్ రూల్, మనకి చాలా క్వశ్చన్స్లో వస్తుంది ఇంగ్లీష్లో, గుర్తుంచుకోండి. ఓకే, మనం 25 క్వశ్చన్స్ చేసాము. ఇంతకుముందు కూడా ఇంగ్లీష్లో ఇంకో 25 క్వశ్చన్స్ చేసాము. టాప్ క్వశ్చన్స్ అవి టైర్ 2లో వచ్చిన క్వశ్చన్స్ చేసాము మనము. ప్లీజ్ నా వీడియో నచ్చితే నాకు కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఇంకా ఇంగ్లీష్లో సంబంధించి ఒక 6-7 వీడియోస్ ఉన్నాయి ఎర్రర్ స్పాటింగ్కి, ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్, నేను తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.